జలధారా జలహరతి నీకు సమర్పణం, పవిత్ర జీవధరా మాకు ఆనందం. నది దేవత నా పూజ స్వీకరించు, ఈ చిన్ని జ్యోతిని ప్రేమతో ఆశీర్వదించు. జలధారా జలహరతి. రైతన్నల నవ్వుల కోసం చేతులు కలిపింది ఊరు, చీర్వనుప్పల పాడులో జలధార హారతి జోరు. చెరువుల నిండా నీరు పరవళ్ళు తొక్కుతుంది, పంట పొలాల్లో సిరుల పంట పండుతుంది. జై జై జలధారా జలహారతి, మా ఊరి బాగోగుల జలహారతి. హై రమ్ రమ్ హో రమ్ రమ్, చీర్వనుప్పల పాడులో సంకల్పమదిరిందిరో. జలధార జలహారతితో చెరువుల దస్తిరిగిందిరో. ఆ ముళ్ళ పొదలు అడ్డు తొలగించేందుకు వచ్చారు, జేసీబీలతో కాలువలకు ప్రాణం పోశారు. రామన్న చెరువు నిండితే అమ్మన బ్రోలుకు పండగే, భూగర్భ జలాలు పొంగి రైతన్నకు లాభాల పంటలే. రైతన్న నవ్వుల కోసం అందరూ ఒక్కటయ్యారు. జలహారతి జలధార ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో అతి ముఖ్యమైనటువంటి ఛానల్ సుమారు 4 గ్రామాలకి కలిపి తర్వాత కొన్ని మేజర్ ట్యాంక్స్ని కూడా కలుపుకుంటూ పోతున్నటువంటి ఒక ఛానల్ని క్లియర్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ముంతాజ్ తుఫాన్లో మనకి ఈ ఛానల్స్ అన్నీ కూడా క్లియర్గా లేకపోవడం వల్ల ముంపుకు గురవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ జలధార జలహారతి కింద టేకప్ చేసినటువంటి సుమారు 5 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఛానల్ని ఈరోజు క్లియర్ చేయడానికి మనము ప్రయత్నిస్తున్నాము. అందులో ఎక్కువగా చాలా కాలం వరకు కూడా ఈ ఛానల్ అంతా కూడా ఈ చిల్ల చెట్లతో తుమ్మ చెట్లతో నిండిపోయి ఉన్నది. ఈ నరేగా వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవి చేయడానికి వీలు లేకుండా ఉన్న సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి ఈ ఆళ్ళ నాగార్జున గారు వారి యొక్క సారథ్యంలో ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ చిల్ల చెట్లు తొలగించడానికి సుమారు 2 జేసీబీలను ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఇది ఒక మంచి పరిణామము. సో దీని ద్వారా ఈ పెద్ద చెట్లన్నీ కూడా తొలగిస్తే మన నరేగా వర్క్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరితగతిన ఈ ఛానల్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వర్షపు నీళ్ళు, ఈ వాగులు ఇవన్నీ మన కుంటలు, దాని తర్వాత నదిలోకి లేకుంటే చెరువుల్లోకి వెళ్ళడానికి చాలా కాలువలు పుడిపోయి ఉన్నాయి. చెట్లు గిట్లు ఇవన్నీ మొలుచున్నాయి. ఇవన్నీ తీస్తే ఈ చెరువులకి కుంటలకి వెళితే నీరు అక్కడ చెరువులలో చేరి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 3 నుంచి 5 మీటర్ల లోపల మన గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గ్రామంలో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు హాజరై ఈరోజు ముఖ్యంగా మన జలధార జలహారతి ప్రోగ్రామ్ లో ప్రధాన అంశం ఏంటంటే చెరువులను నీటితో నింపడం, అలాగే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెంచడం, ప్రతి వర్షపు నీటిని కూడా చెరువుల్లోకి వెళ్ళేటట్టు కాలువలు శుభ్రం చేసుకోవడం. ఈ లక్ష్యాలతోటి ఈ జలధార జలహారతి కార్యక్రమం ముందు సాగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు విశేషం ఏంటంటే ఈ చీర్వానొప్పలపాడు గ్రామంలో వేతనదారులు, మన వేసికర్స్ ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ వేతనదారులు, వారందరూ కూడా గత నెల 15 రోజుల నుంచి దాదాపు గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఫీడర్ ఛానల్స్ ని శుభ్రం చేస్తా ఉన్నారు.